తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం వయోవృద్ధులకు వారి ఆరోగ్య, మానసిక స్థితిని మెరుగుపరిచి, వారి శేష జీవితం సుఖవంతంగా ఉండడానికి సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్‌ను 40వ వార్డులో ప్రారంభించుకోవడం జరిగింది. కామారెడ్డి పట్టణంలోని 40వ వార్డు రుక్మిణీకుంటలో గల గ్రంథాలయం ఆధునీకరణను సంతరించుకొని సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్‌గా రూపుదిద్దుకుంది. ఈ కార్యక్రమాన్ని వర్చువల్‌గా రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రారంభించడం జరిగింది. అదేవిధంగా మన వార్డులో కూడా ప్రారంభించడం జరిగిందని వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ అన్నారు. మన వార్డులోని సీనియర్ సిటిజన్ వారందరూ ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోగలరని వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ తెలిపారు. అనంతరం వార్డుకు చెందిన శంకర్ హుసేన్ మాట్లాడుతూ 40వ వార్డు వయోవృద్ధుల కొరకు ప్రత్యేకంగా చొరవ తీసుకొని వారి ఆరోగ్య, మానసిక స్థితిని మెరుగుపరిచే విధంగా వారి శేష జీవితం సుఖవంతంగా ఉండడానికి సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్‌ను మన వార్డుకు తెప్పించినందుకు వార్డు కౌన్సిలర్ విజయభాస్కర్ గౌడ్ ప్రత్యేకంగా కృతజ్ఞతలు, ధన్యవాదాలు తెలుపుతున్నామన్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ సిటిజన్స్ పాల్గొన్నారు. నేను విజయభాస్కర్ గౌడ్ 40వ వార్డు సిట్టింగ్ కౌన్సిలర్. ఇక్కడ ఈ యొక్క మీటింగ్ ఏర్పాటు చేసిన గల ముఖ్య ఉద్దేశం ఏంటంటే మా 40వ వార్డులోని రుక్మిణీకుంటలో గల గ్రంథాలయంలో ఈరోజు సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ను ఏర్పాటు చేయడం చాలా మాకు ఆనందించదగ్గ విషయంగా అనిపించింది. మా వార్డులో అందరికీ కూడా చిన్నపిల్లలకైతే ఎట్లాగో అంగన్వాడీ కేంద్రం ఉంటుందో మేము ఇంతవరకు చూసినాం. అంటే పిల్లల్ని ఇంట్లో స్కూల్కి అలవాటు చేయడానికి ఇంట్లో స్కూల్లో వదిలేస్తే అంగన్వాడీలో ఆయాలు వాళ్ళు ఎలా డే కేర్ సెంటర్ లాగా వాళ్ళు ఎలా చూసుకుంటారు. సీనియర్ సిటిజన్స్ కూడా అంటే గవర్నమెంట్ ఎంప్లాయీస్కి, రిటైర్డ్ ఎంప్లాయీస్కి వీళ్ళకి ప్రత్యేక ఒక్కొక్క రకమైన ఒక దగ్గర వింగ్స్ ఉన్నాయి. వాళ్ళు చూసుకుంటున్నారు. వేరే వాళ్ళకి అక్కడ ఎంట్రీ లేకుండా ఉంది. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ఈ యొక్క సీనియర్ సిటిజన్ డే కేర్ సెంటర్ని స్థాపించింది. దాంట్లో భాగంగా సీనియర్ సిటిజన్స్ లోన్లీగా ఫీల్ కాకుండా, ఒంటరితనం ఫీల్ కాకుండా ఉండడానికి 10 to 5 ఉదయం 10 గంటల నుండి సాయంత్రం 5 గంటల వరకు వాళ్ళకి ఇక్కడ ఒక ప్రొటెక్షన్ లాగా, అంటే ఇక్కడ ఒక కేర్ టేకర్ ఉంటాడు. హెల్త్కి సంబంధించిన చెకప్లు కూడా ఉంటాయి. వాళ్ళకి న్యూట్రిషన్ ఫుడ్ ఇస్తారు. వినోద కార్యక్రమాల కోసం వాళ్ళకి గేమ్ జోన్ కూడా ఉంది. ఇక్కడ గ్రంథాలయం కూడా ఉంది. టీవీ కూడా ఏర్పాటు చేశారు. దీన్ని ఐకేర్ ఫౌండేషన్ వారు, ఎన్జిఓ వారికి ఈ యొక్క సంస్థకి రావడం జరిగింది. ఈ డే కేర్ సెంటర్ ప్రభుత్వ ఆధీనంలో కాలనీ వాసుల్ని ఎన్జిఓ వాళ్ళు కోఆర్డినేట్ చేసుకుంటూ దీన్ని ముందుకు తీసుకెళ్లాలని కోరుకుంటున్నాం. ఈ యొక్క సంస్థను 33 జిల్లాల్లో 33 శాంక్షన్ అయినాయి. అందులో కామారెడ్డి జిల్లాకు ఒకటి అయింది. అది మా వార్డులో ఏర్పాటు చేయడం మా విన్నపాన్ని మన్నించి అంగీకరించిన అధికారులకు, అనధికారులకు అందరికీ కూడా మా యొక్క ప్రత్యేక కృతజ్ఞతలు. మేమందరం రుణపడి ఉంటాం. ఈ సందర్భంగా తెలియజేసుకుంటాం. మా వార్డు సీనియర్ సిటిజన్స్ కోసం ఒంటరిగా ఫీల్ కాకుండా ఉండడానికి వాళ్ళకు ఒక అద్భుతమైన ఒక ఆపర్చునిటీని మా వార్డులో కల్పించినందుకు నేను కూడా గర్వపడుతున్నా. ఇలాంటి అవకాశం నా హయాంలో రాకుండా నా ఆధీనంలో జరిగింది అని అంటే నేను కూడా అందులో ఒక భాగమైనందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. దీన్ని సీనియర్ సిటిజన్స్ అందరూ కూడా ఉపయోగించుకోవాలని, ఆడామగా తేడా లేకుండా, అంటే ఇది ఒక వయసుకు సంబంధించి ఒక నంబర్ గేమ్, అంటే నంబర్ కాకుండా ఉల్లాసంగా, ఉత్సాహంగా, ఇది మనసుకు సంబంధించింది కాబట్టి అదే ఉత్సాహంతో ఉల్లాసంగా ఇక్కడ ఉండాలని చెప్పి ఇది ఏర్పాటు చేయడం జరిగింది. దీన్ని అందరూ సీనియర్ సిటిజన్స్ అంటే రిటైర్డ్ ఎంప్లాయీస్ కానీ నాన్ ఎంప్లాయీస్ అయినా కావచ్చు, మేల్ ఫీమేల్ ఆడామగా ఎవరైనా సరే. ఇప్పుడు ఇళ్లలో పిల్లలు జాబ్లోకి వెళ్ళిపోయి ఒంటరితనం ఫీల్ అవుతున్నారు. టీవీ చూసుకుంటూ కూర్చోవడం, ఇంటి ముందు కూర్చోవడం. పల్లెటూళ్ళలో అంటే ఇప్పుడు రచ్చబండలు ఉండేవి, 10 మంది కలిసి కూర్చుండేది. ఇప్పుడు వాళ్ళు వెళ్ళిపోయారంటే ఇళ్ళలో పోయినట్టు తాళం వేసుకుంటే మళ్ళీ పిల్లలు వచ్చేదాకా గుళ్ళెం తీసే పరిస్థితి లేకుండా అయిపోయింది. దానివల్ల ఈ వయసులో వాళ్ళకు ఒంటరితనానికి లోనే చాలా కృంగిపోతున్నారు కొంతమంది. అలాంటి జరగకూడదని వాళ్ళందరికీ ఎంకరేజ్ చేస్తూ వాళ్ళకు ఉత్సాహంగా, ఉల్లాసంగా, ఆరోగ్యవంతంగా ఉంటూ ఇంకా 10 కాలాలు చల్లగా ఉండాలనే ఉద్దేశంతో ఈ యొక్క సంస్థను ఏర్పాటు చేయడం జరిగింది. ఆ సంస్థ మా 40వ వార్డులో రావడం, అది దాంట్లో నేను కూడా ఒక భాగం అవ్వడం చాలా నాకు మర్చిపోకూడని, అంటే మర్చిపోలేకపోనే ఒక అంశం. అది మర్చిపోలేని అంశం నా జీవితంలో కూడా. ఈ యొక్క అవకాశాన్ని అందరూ సద్వినియోగం చేసుకొని మన వంతు డోనర్స్ కూడా దీంట్లో ఏమన్నా ఉంటే వాళ్ళు కూడా పార్టిసిపేషన్ చేయాలనుకుంటే చేయొచ్చు తమ వంతుగా. అది స్వచ్ఛందంగా, అది మ్యాండేటరీ అని కాదు. మనం ఏదన్నా కార్యక్రమాలు ఉన్నా రేపటి నుంచి మన వార్డులో పుట్టినరోజులే కావచ్చు, పెళ్లి రోజులని చాలా రకాలుగా చేసుకుంటాం. అలాంటి వీళ్ళ మధ్యలో జరుపుకుంటే కూడా మనకి ఇంకా చాలా సంతోషంగా ఉంటుంది. ఇలాంటి వాళ్ళ బ్లెస్సింగ్స్ మనకు ఉంటే అందరికీ బాగుంటుంది. వాళ్ళ సూచనలు, సలహాలు తీసుకుంటూ వార్డు అభివృద్ధి కూడా ముందుకు పోతామని ఈ వేదిక ముఖంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటాం.